జాలి గిన్నె ఒకటి ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా సమ్మర్లో ఎండలో తిరగడం వలన మరి శరీరంలో మరి చెప్పుకోలేనటువంటి వేడైతే ఉండిపోతూ ఉంటుంది. ఆ వేడి త్వరగా తగ్గిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో సగ్గుబియ్యం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో 2 లోటాలు వరకు వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత సగ్గుబియ్యం కూడా అందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నటువంటి ఈ వాటర్ని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగుతూ ఉన్నామనుకోండి, శరీరంలో ఎంత వేడి ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఎంత నీరసమైనా కూడా చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్గా ఉండవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్పు ఎవరికైనా మరి బాగోలేని వాళ్ళు ఉంటారు కదండి, ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, కొంచెం మోషన్స్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకి కానీ ఇలా మీరు చేసి పెట్టండి. అసలు మామూలుగా శరీరంలో ఎంత వేడున్నా తగ్గుతుంది, ఎటువంటి నీరసం లేకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా పువ్వులు కట్టేటప్పుడు దారం అస్తమానం చిక్కులు పడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ చిక్కులు తీసుకొని మళ్ళీ ఇలా మాల కట్టుకోవాలంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా. ఎన్ని పువ్వులైనా ఈజీగా ఇలా కట్టేసుకోవచ్చండి. ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని ఆ హోల్లో నుంచి దారాన్ని దారపు కన్ని కిందకి పెట్టేసి ఆ హోల్లో నుంచి దారాన్ని ఈ విధంగా తీసుకొని ఇలా పూలు కట్టామనుకోండి, ఎన్ని పువ్వులైనా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా కట్టేసుకోవచ్చు, చిక్కులు పడిపోకుండా. సో మనకి ఎటువంటి ఇసుక లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటే తప్పకుండా చూడండి. మరి టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.